రక్షించటానికి ఆయన ఈ లోకాన్ని కల్పించాడని మన వాక్యం ద్వారా మనం వింటూ ఉంటున్నాం పిల్లలు. ఎందుకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే మనలను ఈ పాపంలో నుండి విడుదల కలిగించి రక్షకుడిగా ఉంచటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఆ మాటను మనం చూసుకున్నట్లయితే 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? పాపులను రక్షించుటకు. ఏమండి, పరము నుండి భూమికి ఆయన ఉన్నతమైన స్థానాన్ని వదిలి తండ్రి కుడిపార్చున్నటువంటి వాడు వచ్చి ఈ లోకానికి ఎందుకు వచ్చాడట? పాపులను రక్షించడానికి, పాపులను ఈ లోకం నుండి విడుదల కలిగించి తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవటానికి